శ్రీహరి మిథున్ రెడ్డి వ్యవహారం వరకు అయితే మాత్రం ఆయన రేపు ఉదయం 9 గంటల తర్వాత మాత్రమే కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ముందు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆ తర్వాత ఆయన్ని న్యాయాధికారి ఇంటికి దగ్గరికి తీసుకెళ్లి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు సండే కావడంతో మెడికల్ టీమును కూడా ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉండాలి అని చెప్పి సిట్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆ మెడికల్ టీంతో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ తర్వాత హీఈస్ ఫిట్ ఫర్ రిమాండ్ అని చెప్పి తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు అక్కడికి వెళ్ళి న్యాయాధికారి ముందు దాన్ని ప్రొడ్యూస్ చేసి ఈయన కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సండే కావడంతో అంత ఎర్లీగా తీసుకెళ్లే అవకాశం మాత్రం లేదు. రేపు ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు పక్షాల న్యాయవాదుల వాదనలు ఆ తర్వాత మాత్రమే ఆయనకి రిమాండ్కి తరలించాలి అని సిట్ అడుగుతోంది. ఈ నేపథ్యంలోనే మీరన్నట్టు దీనికి సంబంధించి సిట్టు దాదాపుగా గత 90 రోజుల నుంచి తీసుకున్న ఎవిడెన్స్ అయితే మాత్రం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ మనం ఫస్ట్ టైం వివేకానందరెడ్డి మర్డర్ కేసులో మనం ఒక కీలకమైన ఎవిడెన్స్ను విన్నాం, గూగుల్ టేక్అవుట్. ఈ గూగుల్ టేక్అవుట్ ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఆ ఫోన్ తీసుకొని మూవ్ అయ్యేటప్పుడు ఆయన మూమెంట్స్ మొత్తం కూడా ఎంత ఫోన్ని మనం డిస్ట్రాయ్ చేసినా కూడా దాంట్లో ఉన్న డేటాని డిస్ట్రాయ్ చేసినా కూడా గూగుల్ టేక్అవుట్లో ఆయన లొకేషన్ని క్లియర్గా చూపిస్తుంది, మ్యాపింగ్ చేస్తుంది అనేది. అప్పుడు అక్కడ ఉండే నిందితులందరికీ సంబంధించి కూడా వివేకానందరెడ్డి మర్డర్ కేసులో గూగుల్ టేక్అవుట్లో తీసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా పాలసీని ఫ్రేమ్ చేసేటప్పుడు నేను ఎంపీగా ఉన్నాను, నాకు సంబంధం లేదు అని చెప్పి మిథున్ రెడ్డి చెబుతున్నప్పటికీ కూడా గూగుల్ టేక్అవుట్లో ఆయన లొకేషను తాడేపల్లిలో కానీ హైదరాబాద్లో కానీ ఈ పాలసీ ఫ్రేమ్ చేసే రోజు ఆ డేటు టైంను కూడా ఫిక్స్ చేసి కోరిలేట్ చేసి ఎవిడెన్స్ని వీళ్ళు దాంట్లో పొందుపరిచారు. అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించి చాలా పెన్ డ్రైవ్లు, ముఖ్యంగా శ్రీహరి ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఎప్పుడైతే రాష్ట్రంలో 2024 జనరల్ ఎలక్షన్లో ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు జైల్లో రిమాండ్లో ఉన్న కేసిరెడ్డి తన అనుచరులు ఎవరైతే కలెక్షన్ గ్యాంగ్ ఉందో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు తీసుకొని వాటిని డిస్ట్రాయ్ చేసి కొత్త ఫోన్లు కొనుక్కోవాలి అని చెప్పి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చారు. అయితే ఆ ఫోన్ నెంబర్లు తీసుకొని దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా సిట్ రిట్రీవ్ చేసింది. ఒక ఫోన్లో వాళ్ళు అక్కడ తాడేపల్లి డెన్కు సంబంధించిన విజువల్ బయటకు వచ్చాయి. ఆ విజువల్లో డెన్లో ఉండే నోట్ల కట్టల మధ్యలో ఉన్న ఒక బ్లాక్ డ్రెస్తో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తమ బిగ్ బాస్కి ఎవరైతే అల్టిమేట్ బెనిఫిషరీ అని చెప్పి అందరు భావిస్తున్నారో ఆయనకి ఇక్కడ ఉండే నోట్ల కట్టలంతా ఇవి, ఈ నోట్ల కట్టలను పలానా చోటికి పలానా ప్రాంతానికి పలానా వ్యక్తి తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆయన ఆడియో కూడా రావటం, వీడియో కూడా రావటంతో ఇది చూసి సిట్ అధికారులకే మైండ్ బ్లాంక్ అయింది. ఆ నోట్ల కట్టలు అవన్నీ చూసి ఒక సిట్ అధికారి అయితే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఈవెన్ సినిమాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు చూడలేదని చెప్పారు. ఇటువంటి వీడియోలను కూడా వాళ్ళు డేటాను రిట్రీవ్ చేసి ఈ వీడియోలన్నింటినీ కూడా చార్జ్ షీట్తో పొందుపరిచారు. పైగా వాటిని పెన్ డ్రైవ్లో తీసుకువెళ్ళి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. దీంతో పాటు దుబాయ్లో ఉండే డెన్ కానీ ఏదైతే ఖరీదైన ప్లాట్ ఉందో అక్కడ అని చెప్పి గత 3 రోజుల నుంచి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వస్తుందో సాక్ష్యాధారాలతో సహా వాటితో పాటు మళ్ళీ హైదరాబాద్లో ఉండే డెన్లు 7 ఏవైతే ఉన్నాయో మొత్తం 9 డెన్లు, 1 దుబాయి, 7 హైదరాబాదు, 1 తాడేపల్లి, మొత్తం 9 డెన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుట్లో ఫోటోలు వీడియోలతో సహా కూడా పొందుపరిచారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే ఈ సెల్ కంపెనీల ద్వారా మనీ రూట్ చేశారో దాన్ని మళ్ళా బ్లాక్ను వైట్గా మార్చడం, బంగారం కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్ కంపెనీలోను మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లోనూ కూడా వీటిని ఇన్వెస్ట్ చేసిన దీనికి సంబంధించి మనీ ఎలా ఎన్రూట్ అయింది అనే దానికి సంబంధించి కూడా బ్యాంక్ అకౌంట్స్ని వాటన్నిటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో మనం ఇంతకు ముందు కూడా చెప్పాం, రాజ్ కేసిరెడ్డి ఈడీ క్రియేషన్స్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. ఆయన 2 సినిమాలను కూడా తీశారు. దాంట్లో నష్టం వచ్చినప్పటికీ కూడా పెద్ద కేర్ చేయకుండా మళ్ళీ నూతన దర్శకులతో కూడా ఎక్స్పెరిమెంట్ చేయబోయే లోపు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చి ఈ కుంభకోణాన్ని బహిర్గతం చేశారు. అయితే సిట్ ఇటువంటి ఆధారాలన్నింటినీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వీటన్నిటిని అందుకనే 2 ట్రంక్ బాక్సుల్లో కూడా వీటన్నిటిని తీసుకువెళ్ళి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సోమవారం ఈ ఛార్జ్షీట్కి సంబంధించి ఇప్పటికిప్పుడు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఛార్జ్షీట్ టెక్నికల్గా ఎలా ఉంది, వాటిని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలా లేదా అనేది న్యాయాధికారి మంగళవారాల్లో డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఆ ఛార్జ్షీట్కి ఏదైనా
తమకు కావాల్సిన సమాచారం ఏదైనా ఉంది అని అంటే కోర్టులో ఉండే స్టాఫ్ చెబితే దానికి సంబంధించి సిట్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత మాత్రమే ఫైనల్గా న్యాయాధికారి ఈ ఛార్జ్షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి. ఆ కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఛార్జ్షీట్ ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా కాగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఛార్జ్షీట్ని పరిగణలోకి తీసుకున్నట్టు అవుద్ది. అదేవిధంగా కోర్టు కూడా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకున్నట్టు అవుద్ది. బట్ రెండో ఛార్జ్షీట్ ఇది కేవలం ప్రిలిమినరీ ఛార్జ్షీట్. తర్వాత పూర్తి వివరాలతో మేము ఇంకో ఛార్జ్షీట్ వేస్తామని చెప్పారు. ఇప్పటివరకు కూడా మనం ఇంతకుముందు డిబేట్లో కూడా చూసాం. న్యాయ నిపుణులు కూడా ఏం చెప్తున్నారు అని అంటే నెక్స్ట్ ఛార్జ్షీట్లో అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, అంటే ఈ డబ్బులన్నీ కూడా కలెక్షన్ గ్యాంగ్ వసూలు చేయటం, అదేవిధంగా దాన్ని బ్లాక్ అండ్ వైట్గా మార్చడం, తర్వాత కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం, షెల్ కంపెనీల ద్వారా ఎన్రూట్ అయి మళ్ళా తిరిగి రావడం, ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు అంటే అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది కూడా సెకండ్ ఛార్జ్షీట్లో తేలే అవకాశం ఉంది. బట్ ఈ రోజు ప్రిలిమినరీ